నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుర్కేట మహేష్ బాబు ఆయన సేవలను కొనియాడారు. ప్రజానాయకుడు, కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన మహనీయుడని, అశేష ప్రజాభిమానం ఆయన సొంతమని, అపరూపమైన నటన కౌశల్యం అందుకే ఆయన్ను యుగపురుషునిగా కొలిచారని, తెలుగు జాతి ఎన్టీఆర్ ని ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. తమకివే మా ఘననివాళులు అని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు, పెన్షన్ ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రజలకు అందజేస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు పెన్షన్ల ఊసే ఎత్తని పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం జిల్లా నాయకులు మోహన్, విఠల్, తెలిరాజు, బ్రహ్మయ్య, భూమేష్, షేక్ అఫ్జల్, రమాకాంత్, సంజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజానాయకుడు, కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బైంసాలో అత్యంత ఘనంగా ఆయనకు నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు అనే పేరును మామూలుగా ప్రజలందరి గుండెల్లో ఆయన చేసినటువంటి సేవలు, కథానాయకులుగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి గుర్తింపు, వీటన్నిటితో పాటు ప్రజలందరి గుండెల్లో ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయన ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయనని మనం స్మరించుకోవడం, ఆయన వర్ధంతి జరుపుకోవడం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి. ₹2 కేజీ బియ్యం అని చెప్పి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రతి రెవెన్యూ శాఖలు కావచ్చు, ఇంకా ప్రతి ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ప్రక్షాళన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆయన గుర్తింపుగానే ఈరోజు అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. దాంతోపాటు తెలుగుదేశం ఉమ్మడి మహాకూటమి ద్వారా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు ఈరోజు అత్యంత ఘనంగా, ఎంతో వైభవంగా, చాలా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూస్తే మనం ఈరోజు పెన్షన్ల గురించి చాలా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల గురించి కనీసం మాట్లాడే చరిత్ర లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక